కామెంట్ ఏంటి? ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి అనేది చాలామంది చేస్తున్న ఆరోపణ. మీకు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా ఇబ్బందులు ఆచరణలో? రవిశంకర్ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. నమస్తే. బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు కొన్ని అంశాల ప్రస్తావన చేశారు. వాస్తవ దగ్గరగా ఉన్నటువంటి అంశాలు కూడా అవి. ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఆయన మాట్లాడినటువంటి అంశాల దగ్గర నుంచి కొనసాగింపుగా నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఈయన పిచ్చి పట్టినట్టుగా P4 తీసుకున్నారని రాధాకృష్ణ విమర్శ. రాధాకృష్ణ చెప్తే ఒప్పుకుంటారు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు విమర్శ చేసినా సంపత్ రాజు గారు ఒప్పుకోరు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. అది వేరే అంశం. అసలు రాధాకృష్ణ ఏం రాశాడు అనేటువంటి అంశాన్ని నిజంగా చంద్రబాబు యొక్క పనితీరు P4 యొక్క దాని మీద సరైన సద్విమర్శ చేశాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా నేను చర్చిస్తా. అది సద్విమర్శ లేక వాస్తవంగా P4 సరిగ్గా అమలు జరగడానికి కావాల్సినటువంటి సూచనలు చేశాడా రాధాకృష్ణ, లేక రాధాకృష్ణ ఎవరు తరపున వకాల్తా పుచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఒత్తాసు పలికాడు దాంట్లో, ఇవన్నీ కూడా నేను చెప్తాను. కానీ ప్రాక్టికల్ గా P4కు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రవికిరణ్ గారి ప్రస్తావన చేశాను అంటే ఇప్పుడు ఈ P4లో ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనేటువంటి దాని మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వే చేసినటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి అంశంగా మాకు ఏదైతే ఈ విధమైనటువంటి బంగారు కుటుంబం అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునేటువంటి అంశాల్లో మెజారిటీ ప్రధానమైనటువంటి అంశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని. మరి ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, లేదా కేంద్ర ప్రభుత్వం అందుకే వీళ్ళిద్దరిదే కలిసే బాధ్యత కదా. అంటే ఈ ప్రభుత్వము తన బాధ్యత నుంచి తప్పుకోవటం కోసం ఈ విధమైనటువంటి జిమ్మిక్కును ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఇంకొక అంశం ఏంటి అని అంటే ఈ ప్రభుత్వమే సూపర్ 6కు సంబంధం లేదని చెప్పారు కదా. సూపర్ 6లో ఒక హామీ ఇచ్చింది, మేము ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం 20 లక్షలు, వచ్చే లోపులో నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. మరి నా నిరుద్యోగ భృతి ఇచ్చి మీరు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే P4లో ఈ విధంగా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అయ్యా బాబు దేహి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నో లేకపోతే వాళ్ళ సంబంధించిన మార్గదర్శకులు అనేటువంటి పేరుతో ఉండేటువంటి వాళ్ళనో అడుక్కోవాల్సినటువంటి అవసరం ఏముంది అని నేను అడుగుతున్నాను. అంటే ఫెయిల్యూర్ ఎవరిది? నువ్వు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నావు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నావు అనేటువంటి అంశం. ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు P4 ద్వారా కన్నా ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఒక అంశం. రెండవది, మా కుటుంబానికి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బంగారు కుటుంబం వాళ్ళు అడుగుతున్నటువంటి అంశం, మాకు ఏదైతే ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి సహకారం అందించండి, వైద్య సహకారాలు అందించండి. మరి వైద్య సహకారాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేటువంటి అవకాశము పేదలందరికీ ఉన్నప్పుడు, అంటే 1 కోటి మంది ఉన్నారండి వైట్ కాలర్ సంబంధించినటువంటి వాళ్ళు, నువ్వు 11 లక్షల మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. మరి ఎందుకు వైద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అడుగుతున్నారు? దీనికి కారణం ఏంటి అంటే దీంట్లో ఏదో లోపం ఉంది నువ్వు చేసేటువంటి దీంట్లో. మూడోది, విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా సమీక్షించుకోవాలని చెప్పారు రవికిరణ్ గారు. అసలు సమీక్షించుకోవడం అవన్నీ అమలు జరిగితే ఇది ఎందుకు అడుగుతారు? అవన్నీ కూడా కేవలము అలంకారప్రాయంగా పేపర్లో మాత్రమే ఉంటున్నాయి తప్ప అవి ఎవరికి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉచితంగా పూర్తి స్థాయి వైద్యం ఇవి గిన అందించగలిగితే ఇవి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ప్రజల హక్కుగా అందించాల్సినటువంటి బాధ్యత. కానీ ప్రభుత్వాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవటము, ఈ బాధ్యతల్లో ఫెయిల్యూర్ వల్ల ఈ రోజున ఈ P4కు సంబంధించినటువంటి అంశంలో ఈ విధమైనటువంటి డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీకు
విద్య, వైద్యం ఈ రెండు కార్పొరేట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించేటువంటి మీ ప్రభుత్వమే కార్పొరేట్లకు ఒత్తాసు పలికేటువంటి విధంగా విద్యా వైద్య విషయంలో ఉన్నప్పుడు ఇక పేదలకు ఏం వైద్యం అందిద్ది? అంటే వీళ్ళని ఏం చెప్తున్నారు, మీరు అడుక్కోండి, ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపిస్తాము, మీరు అడుక్కోండి అని చెప్తున్నారు. అడుక్కోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రజలకి భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కు ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది ప్రభుత్వాల బాధ్యత. ఓకే, ఏదో ఒక వినూత్న ఆలోచన ఇది. ఎందుకంటే ఈ సమాజంలో చాలా మందికి డబ్బు ఉంటుంది, కానీ అది ఎంతో కొంత మనం ప్రజలకు ఇద్దాము అనే మనసు కొంతమందికి ఉండదు. అలాంటి మనసు లేని వారిని కాస్త సహాయం చేయండి అని అడగడం. మీరు అంటూ ఉన్నారు అడుక్కోవడం అని, అది చాలా పెద్ద పదం అయి ఉండొచ్చు బహుశా. అండ్ చాలా మందికి డబ్బు ఉంటుంది, కానీ సహాయం చేసే ఓపిక ఉండదు, ఆ ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రేకెత్తించడం ఈ P4 పథకం ఉద్దేశం. చూద్దాం ఆచరణలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది. ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, ఒక కాలర్ తో మాట్లాడదామండి. ఒక కాలర్ తో మాట్లాడదాం. క్లుప్తంగా నా వ్యూని నేను కంక్లూడ్ చేస్తాను. రైట్, చెప్పండి. నా వ్యూ కంక్లూడ్ చేసిన తర్వాత మీరు ఎవరితో అయినా మాట్లాడచ్చు. నేను ఒకటేమంటాను అంటే,